అమ్మమ్మా రండి రండి అయినా రండి కూర్చోండి రండి. అల్లుడు గారు ఎందుకండి నిలబడుకున్నారు? వచ్చి కూర్చోండి. ఏం పర్లేదులేండి. అంత మాట ఎందుకంటారండి? కూర్చోండి. ఏమన్నా ఏమైందిరా? అమ్మమ్మ మా బాధ సరే గాని తాత నేను తిడతా నువ్వేం చేస్తావు? ఒకవేళ కొడితే ఏం చేస్తావు అమ్మమ్మ? నేనేమంటాను నాయనా, కొట్టినా తిట్టినా నా భర్తే నాకు దేవుడు కాబట్టి రేపు నీకు పెళ్ళైనాక నీ భర్తని ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు. రేపు నీకు పెళ్ళైనా గానీ నీ భార్యని అనవసరంగా కొట్టకూడదు, తిట్టకూడదు. అమ్మమ్మ నీకు ఒకటి తెలుసా? మా డాడీ ఏం పిల్లకాయలకి అన్నం పెట్టలేదు అని అడిగితే దానికి నీ కూతురు మా అమ్మ మా డాడీతో రచ్చేసుకుని వచ్చేస్తుంది. అమ్మమ్మ పక్కింటి పూజా పిన్ని ఉంది కదా, ఆ పూజా పిన్ని చెప్పిన మాటలు వినేసి అమ్మ నన్ను రోజు గడువు వేసుకున్నారమ్మమ్మ. అల్లుడు గారు నాయనా లచ్చమ్మా ఎందుకు వచ్చినావు నాయనా మన ఇంటికి? ఆ ఊరి నుంచా? నాయనా పూజ నా కూతురుతో కూడా నువ్వు ఎందుకు వచ్చినావు నాయనా? మన ఇంటికే కదా వచ్చినాను. ఎందుకంటే అడుగుతున్నావు నువ్వు? అయినా అక్కడ ఇంట్లో నేను కాపురం చేయలేను బా బికారోడ్తో కూడా. ఏంటక్క నీకు అలాంటి చేసింది మీ అమ్మ? ఓడు అవతారం పిల్లకాయలు చూడట్టున్నారా? ఏంది అల్లుడు గారు ఈ పిల్ల చెప్పటము ఆ పిల్ల ఏనటము? మీరెందుకు అంత సైలెంట్ గా ఉన్నారు? ఆ అమ్మాయి ఏదన్నా పొరపాటు చేస్తే ఒక మాట అన్నా కొట్టినా తిట్టినా నేను సస్తాను అని బెదిరిస్తుంది అత్తగారు. నేనేం చేయమంటారు చెప్పండి? ఓడు అవతారం చూసిన వెతనదా నన్నేందుకు కొట్టేది తిట్టేది? భర్త మర్యాదగా మాట్లాడు, నిలవన్నరికేస్తా. నువ్వు నీ అబ్బా నేను మన కుటుంబం బికారిదా? అక్క ఏంది మీ అమ్మ అలా మాట్లాడు? నేను జీవిస్తారా ఎలా మాట్లాడాలో? ఇంటికాడు ఉండకుంటే ఇంటింటికి గొడవలు పెట్టేదానికి వస్తావు నువ్వా? సురేష్ అన్న మంచివాడు కాబట్టి సరిపోయింది మే, లేకపోతే ఎప్పుడో నిన్ను కొట్టి చంపేస్తుంటాడు యారికి. ఇంటికి పోమే, నీకు పని చెప్తానా? ఆ పిల్ల చూడు మూగుడు దగ్గర దెబ్బలు తింటున్నది, తీసేయకుండా. అల్లుడు గారు నా ముందే దీన్ని కొట్టాలి మీరు. ఇది సస్తే సచ్చింది. నిన్ను కొట్టడం నా ఉద్దేశం కాదే, నువ్వు నాతో హ్యాపీగా ఉండేదే కావాలా? అయ్యో పూజ మాటలినేసి చూపుడు మాటలినేసి అలా చేశానండి. అమ్మా మమ్మల్ని వదిలేసి మాదిరికి రాబాకమ్మా అన్న నేను డాడీ ఎంత ఏడ్చాం తెలుసా? మీరు సంతోషంగా ఉండడం కోసం నెలకు 2 సార్లు షాపింగ్ తీసుకోమతాడు. ఫోన్ చేసి చెప్తావే నాక? అతను శనిగిపోయిన గుడ్డలు వేసుకొని మీకు ఆ మాత్రం షాపింగ్లు చేసి గుడ్డలు కొనిస్తున్నాడా? అర్థం చేసుకో తల్లి, బాధపడబాక. ఏమండి మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయానండి. ఫస్ట్ పూజని తన్నాలండి. పూజ నాకు నా మొగుడి గొడవలు పెడతావు. వస్తా ఉండు.